కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం నాగాయలంక పంచాయతీ ఆఫీసు బిల్ కలెక్టర్ వెంకటేష్పై దాడి జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి కట్టేందుకు వెళ్లిన వెంకటేష్పై తోట శ్రీను, అతని ముగ్గురు కుమారులు మండవ బాలవర్ధన్ రావు అనే ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డారు. అప్పు ఎందుకు ఆలస్యంగా చెల్లిస్తున్నానంటూ కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి దాడిలో గాయపడ్డ వెంకటేష్ అవనగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కైతపల్లి వెంకటేష్ అండి. నేను నాలుగు పంచాయతీలో గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ చేస్తున్నాను. అంటే నేను తోట సీమ్ 2000 తోట సీమ్ అని చెప్పి ఆయన దగ్గర 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను. డబ్బులు తీసుకుంటే ఆయన వడ్డీ కట్టమని చెప్పి 2 నెలల నుంచి వడ్డీను ప్రతి నెల వడ్డీ కడతాను. 2 నెలల నుంచి వడ్డీ కాకుండా మొత్తం కావాలని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నది. నేను ఒత్తిడి చేస్తా ఉన్నది. సరే డబ్బు బయట పొలం ఒకటి తాగడ పెట్టి డబ్బులు 5 లక్షల రూపాయలు 5,50,000 రూపాయలు తెచ్చానండి. రాత్రి తెచ్చి 5,30,000 రూపాయలు పొద్దున్నే కడదామని చెప్పి ఈరోజు తీసుకెళ్తే బాలాజీ గారు ఫోన్ చేసి ఆఫీస్ దగ్గర రావాలని చెప్పారంటే నేను బయలుదేరి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైనా డబ్బులు లేకుండా నాటకాలు జరుగుతున్నాము, ఎలా తెప్పించుకుంటాం అది అని చెప్పి కూతురు తిట్టి ఆలోచన వచ్చి మాట్లాడితే ఏమన్నా మొత్తం ఆఫీస్ చేసింది. దానివల్ల నేను ఇప్పుడు బయట ఏమన్నా పాపకాలు లేదు. అందుకని ఇప్పుడు నేను ఎక్కడ బయట పొలం తాకట్టు తీసుకొచ్చి ఇప్పుడు ఆ డబ్బులు కట్టేయాలని తీసుకొచ్చేసాను అని చెప్పి ఎక్కడో అన్నీ అని చెప్పి నా చేతిలో ఉన్న కవర్ లాగేసుకొని